మహిళలు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు, దాని మీద మీరేమంటారు? నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి, నేను ఒక మహిళలుగా, ఒక సోదరికి అక్కగా, ఒక తల్లికి ఒక తండ్రికి కూతురుగా నేను ఒక ఆడపడుచుగా మాట్లాడుతున్నాను. నువ్వు నీ తోడబుట్టి చెల్లిని, నీ చిన్నాన్ని చంపేసి నీ చిన్నాయన కూతుర్ని నువ్వెంత మోసం చేసావో లోకమంతా తెలుసు, భగవంతుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఇవాళ మహిళల పక్షాన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మహిళలు అంటే ఒక గౌరవం, ఒక మర్యాద అనేది ఉంది. నీకేముందని నువ్వు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని? నువ్వు చేసావు 5 సంవత్సరాలు జనాన్ని, మహిళల్ని మోసం చేసావు, తోడబుట్టి చెల్లెల్ని మోసం చేసావు, తల్లిని మోసం చేసావు, నీ చిన్న కూతుర్ని మోసం చేసావు, రాష్ట్రాన్నే మోసం చేసావు. ఏనాడన్నా బయటకు వచ్చావా? బయటకు వచ్చి ఇప్పుడు చెప్పు. ఒక ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుంటే, నీకు మానవత్వం ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు జోలికి రాబాక, మహిళల జోలికి రాబాక. నీ తల్లి కోర్టులో గెలిచావని నువ్వు సంబరాలు చేసుకున్నావే, నువ్వు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? నీకు సిగ్గు అనిపిస్తుందా లేదా? మాకైతే అది వినటానికి మాకే వరస్ట్ గా ఉంది. ఎందుకంటే ఒక తల్లి మేము గెలిచానని నువ్వు సంబరాలు చేసుకుంటున్నావంటే అది నువ్వు కొడుకేంటి, ఆమె తల్లి ఏంటి, లోకం ఏంటి? ఒక తల్లి నీకు జన్మనిచ్చింది, ఒక తోగుట్టు నీకు తోడై ఉంది. నువ్వు తల్లిని చెల్లిని అందరినీ బయట వేసేసావే. నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకు అసలు అధికారం ఎవరిచ్చారు నీకు అధికారం? రా బయటికి రా. బయటకు వస్తే మహిళలే చెప్తారు నీకు. అంటే లక్షలాది కుటుంబ మహిళలు అందరూ రోడ్డు మీద పడ్డారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది జగన్మోహన్ రెడ్డి రమ్మను, మహిళలను రమ్మను. ఎంతమంది రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది అడుక్కుంటున్నారు? అంతకు ముందు ఎంతమంది రోడ్డు మీద పడ్డారు? ఒక బిడ్డకి 2 బిడ్డలకి ఇస్తానని చెప్పావు, నువ్వు ఒక బిడ్డకి ఇచ్చావు. ఇంకొక బిడ్డ గొర్రెలు కాయాలా, బర్రెలు కాయాలా, లేకపోతే సంగతి తీయాలా, లేకపోతే నాగేలు పట్టుకోవాలా? నాగేలు పట్టుకున్న రైతు 10 మంది ఇస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4, 6 ఉంటే 6, 5 ఉంటే 5కి ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? 2 బిడ్డలకి అని చెప్పి ఒక బిడ్డకి వేసావు. 3000 చేస్తానని పెంచుకుంటూ పోతానని ఇంత దూరం పెంచావు. నువ్వు చెప్పడానికి సిగ్గు లేదా నీకు? నీ గురించి ఏం చెప్పుకోవాలి, ఏం వినాలి? ఎక్స్లో పోస్ట్ పెడుతూ చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలని వెన్నుపోటు పొడిచారు, అది ఇదని మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? ఎవరు మోసం చేశారు అక్క చెల్లెల్ని? జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు గారు మోసం చేశారా? సూపర్ 6 అని చెప్పి మహిళలకి అసలు ఎంతో బాగా చేస్తున్నారు. బస్సులో వేసారా, అమ్మ తల్లికి వందనం వేసారా, వికలాంగులకి వాళ్ళు కొంచెం వైకల్యం ఉన్నా గానీ వాళ్ళకి 6000 నెలకి. ఇట్లా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆ పిల్లలకి ఆ తల్లి అకౌంట్ లో డబ్బులు వేయటం. అదే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, ఆల్రెడీ 2 గ్యాస్ బండ్లు డబ్బులు కూడా వేశారు. ఇంకేం చేయలేదు. ఇంటింటికి కుళాయి అన్నారు, ఇప్పుడు అన్ని ఇంటింటికి లైన్లు కలిపేస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా మహిళలకి ఒక ఐడి కార్డు తీసుకెళ్తే మహిళలు బస్సు ఎక్కేసి హ్యాపీగా తిరిగి వస్తున్నారు. నువ్వు మోసం చేసావా? చంద్రబాబు గారు మోసం చేశారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడమ్మా ఫ్రీ బస్సు రాష్ట్రం అంతా అన్నారు, కానీ కొన్ని బస్సులకి ఇచ్చారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. అది కూడా ఇవ్వలేదుగా నువ్వు. కొన్ని బస్సులకి ఇచ్చారంటే మరి మహిళలకు ఎంతవరకు అయితే వెళ్తారో అంతవరకు ఇచ్చారు. ఆయన ఇచ్చి ఆయన ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో వెళ్ళాలో ఆ ఊర్లకి మహిళల్ని పంపిస్తున్నారు. నువ్వు అది కూడా చేయలేదుగా. నువ్వు డబ్బా కొట్టుకోవడం తప్ప నువ్వేం చేసావు? నీ వల్ల రాష్ట్ర ప్రజలు మొత్తం నాశనం అయ్యారు తప్ప ఒక్కలన్నా బాగుపడ్డారా? ఒక్క కుటుంబానికి న్యాయం చేసావా? ఎవరికి న్యాయం చేసావు? లాస్ట్ కి నీ తల్లికి, నీ చెల్లికి, నీ బాబాయ్ కూతురికి కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. నువ్వు బాబాయిని చంపింది ఎవరు? అది తెలిసి నువ్వు ఒక్కసారైనా నువ్వు నీ బాబాయ్ గురించి మాట్లాడావా? అంటే ఆ హత్య అనగల నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడలేకపోయావు. ఇప్పుడు నువ్వు 11 ఓట్లకి ఎలా వచ్చావు? నువ్వు 151 ఓట్లు వేసిన ప్రజలే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు 11 ఎమ్మెల్యేలుగా నువ్వు ఎలా ఉన్నావు? అంటే ప్రజలు నిన్ను గమనించారు. నువ్వు చేసే మోసాలు జరుగుతున్నాయి, నువ్వు చేసే అరాచకాలు జరుగుతున్నాయి. మహిళలకి ఒంటరిగా వెళ్తా కూడా లేకోకుండా చేశావు నువ్వు. ఈ రోజు మహిళ అన్నది ఒంటరిగా కాదు, ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవ్వరూ కూడాను ఏలెత్తి చూపించే ఇది లేదు. ఆ రోజు లక్షలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, అది ఇదని మాట్లాడు. అసలు ఇతను ఉన్నప్పుడే కదండి రోడ్డును పడ్డాయి. అమరావతి ప్రజలందరూ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు రోడ్డును పడలా. పోలీసులతో కొట్టిలేదా? ఎవరు కొట్టించింది? జగన్ కొట్టించాడా లేకపోతే సీఎం కొట్టించారా? వాడు చేసే అరాచకాలు ఇంతంత కాదండి. బాబు గారు చేస్తున్న పనులకి వార్చలేక వాడు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఇది వేరేం కాదు. సూపర్ 6 మా అన్నది ఏ క్లాస్ గా ఉంది. మహిళలకి ఈసారి కూడాను మళ్ళీ ఈ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు సూపర్ 6
లేదు, సూపర్ 7 లేదు. ఈయన వచ్చిన తర్వాత అది ఇది ఏదో ఆ ఎన్నికల ముందేమో సూపర్ 6 అని చెప్పాడు. ఇప్పుడు అసలు అది కూడా లేదు, అది ఇది అని మాట్లాడుతున్నాను. ఆయన ప్రజల్లోకి రమ్మనండి, ముందు ప్రజల్లోకి వచ్చి ఎవరు చేశారో ఎవరు చేయలేదో కనుక్కోమనండి, తెలుసుకోమనండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అవ్వంగానే వికలాంగులకి 6,000 రూపాయలు, వృద్ధులకి 4,000 రూపాయలు చేశాడు. ఎలా చేశాడు? 3,000 రూపాయలు ఉన్నది 4,000 చేశాడు, 3,000 ఉన్నది 6,000 చేశాడు. ఎవరు చేసింది? చంద్రబాబు గారు చేశాడు. నువ్వేం చేసావా? ఉన్నాయి ఎక్కువ తీసేసావు నువ్వు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని, సొంత ఇల్లు 50 గజాలు ఇల్లున్న వాళ్ళకు నువ్వు పింఛన్ ఇవ్వకుండా చేసావు. ఈ రోజు 50 గజాలు ఇల్లున్న వాళ్ళకు కూడా చంద్రబాబు గారు పింఛన్లు ఇచ్చి ఏ క్లాస్ గా నా ఇంటి పెద్ద కొడుకు అని చెప్పి ప్రతి ఇంటి తల్లులు కోరుకుంటున్నారు. ఇదే చంద్రబాబు గారు రేపు కూడా మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఈయనే మాకు ముఖ్యమంత్రిగా ఉంటే మా జీవితాలు బాగుంటే మా బిడ్డలు చూడకపోయినా చంద్రబాబు గారు చూస్తున్నారని చెప్పి ప్రతి ఇంటింటికి వాళ్ళు కోరుకుంటున్నారు.